ఇండియాలో విష్ణుదేవుడికి సంబంధించిన 4 ధామ్లో ఒక ధామ్ జగన్నాథ్ పూరి. మన లైఫ్ లో ఒక్కసారైనా సరే సోలో ట్రిప్ గానీ అడ్వెంచర్ గానీ ఏదో ఒకటి చేయాలనుకుంటా. కానీ ఎందుకని ఫస్ట్ సోలో ట్రిప్ అనేది జగన్నాథ్ పూరి అవ్వకూడదు అని నాకు అనిపించిన వెంటనే నేను నెక్స్ట్ డేకే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని ఇంకా నేను వెళ్ళిపోయాను చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి. ట్రైన్ నంబర్ 07705 షాలిమార్ ఎక్స్ప్రెస్ మామ. డైరెక్ట్ ట్రైన్స్ అయితే పూరికి అవైలబుల్ గా లేవు. సో చెర్లపల్లి నుంచి కుర్దా జంక్షన్ రోడ్ కి అయితే వెళ్తున్నా. అండ్ కుర్దా జంక్షన్ రోడ్ నుంచి 30 రూపీస్ జనరల్ టికెట్ తీసుకొని ఇంకా పూరికి అయితే వెళ్ళిపోవచ్చు. కుర్దా జంక్షన్ రోడ్ నుంచి పూరికి మాత్రం జస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రావెల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ షాలిమార్ ఎక్స్ప్రెస్ అనేది స్పెషల్ ట్రైన్ అనమాట. 20 అవర్స్ లో చేరుకోవాల్సిన డెస్టినేషన్ 26 అవర్స్ అంటే 6 అవర్స్ డీలే అయితే నడిచింది. సో ఫైనల్లీ పూరి స్టేషన్ కి చేరుకున్న వెంటనే ఫస్ట్ నేను టెంపుల్ డిస్టెన్స్ అయితే చెక్ చేసుకున్నా. జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి. సో దానికి ఆటో వాడు 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తా అని చెప్పిండు. సో ఎందుకు డబ్బులు బొక్క అని చెప్పేసి ఇంకా నేను బై వాక్ అయితే వెళ్ళిపోయాను. సోలో ట్రిప్ అనగానే మా దోస్తు వాళ్ళకి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు పూరియే సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ప్లేస్ గురించి ప్రత్యేకత పిచ్చోళ్ళకి ఎట్లా చెప్పాలి, ఈ ప్లేస్ లో సంగీతం, ఈ ప్లేస్ లో కృష్ణుడికి సంబంధించిన కీర్తనలు భజనలు ఉన్నాయి, ఈ ప్లేస్ లో అన్నిటికంటే మించిన శాండ్ ఆర్ట్ ఉంది. ఈ టెంపుల్ మిస్టరీని సాల్వ్ చేద్దాం అనుకున్న ఎంతో మంది సైంటిస్టులు ఫెయిల్ అయ్యి మనం తెలుసుకోవాల్సిన మిస్టరీస్ కూడా చాలా ఉన్నాయి. దాని గురించి ఒక ఫుల్ లాంగ్ వీడియో ఇంత పెద్ద చేసి పెట్టాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే దాన్ని అది వెళ్ళి చూసేయండి. సో టెంపుల్ దగ్గర స్టే చేయడానికి మాత్రం మనకి రూమ్ ఫెసిలిటీస్ చాలా వరకు అవైలబుల్ గా ఉంటాయి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే ధర్మశాలలు ఉంటాయి. పర్ రూమ్ వచ్చేసి 500 రూపీస్ అయితే చార్జ్ ఉంటుంది 24 అవర్స్ కి. ఇన్ కేస్ సింగిల్ గా వస్తే మాత్రం చాలా అంటే చాలా కష్టము రూమ్స్ దొరకవు. నాకైతే 4 అవర్స్ టైం పట్టింది రూమ్ వెతకడానికి. వెళ్ళేదారిలో మీకు చాలా వరకు లాడ్జ్లు అయితే కనిపిస్తాయి. ఏసీ వచ్చేసి 2000 పైనే ఉంటుంది, నాన్ ఏసీ వచ్చేసి 1500 1000 పైనే ఉంటుంది. సో 600 వరకు అయితే చార్జెస్ అయితే పడ్డది నాకు ఒక రూమ్ కి 24 అవర్స్ కి. సో రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గర రీచ్ అయినామో లేదో రైట్ సైడ్ లో మన యాప చెట్టు దుంగలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే జూన్ టు జూలై మంత్ లో తీసే రథయాత్ర ఉంటుందో ఆ రథానికి సరిపడా దుంగలు అయితే ఈ యాప చెట్టు దుంగల్ని 6 నెలలుగా ఎండబెడతారంట. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గర రీచ్ అయిన తర్వాత మనకి బయట నుంచి శ్రీకృష్ణుని మనం దర్శనం చేసుకోవాలి. బయటికి వెళ్ళి చూసి సంతోషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుని చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. కానీ ఈ టెంపుల్ లో మాత్రం హిందువులకు మాత్రమే ఇలా ఉంటుంది. టెంపుల్ దగ్గరనే నాకైతే ఈజీగా రూమ్ అయితే అవైలబుల్ గా దొరికింది. నైట్ మొత్తం స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్ దగ్గరకి అయితే వెళ్ళిపోయాను. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలని మెయిన్ గా 4 ఎంట్రీస్ అయితే ఉంటాయి. నంబర్ 1 ఎంట్రీ సింగ్ ద్వార్, సింహపు దారి. ఈ ఎంట్రన్స్ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ సూర్యుని కిరణాలు ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాయి. అలాగే ఈ ఎంట్రన్స్ దగ్గరనే మెయిన్ గా అరుణ స్తంభం అనేది ఉంటుంది. అది సన్ టెంపుల్ అంటే కొనార్క్ టెంపుల్ నుంచి సేఫ్ గా తీసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కొనార్క్ టెంపుల్ లో మనకి పూజలు ఏం అవ్వట్లేవు అని చెప్పేసి అక్కడ ఉన్న అరుణస్తంభం ని ఇక్కడ సేఫ్ గా షిఫ్ట్ చేసిర్రు. అండ్ అన్నిటికంటే ప్రత్యేకమైనది ఏంటంటే ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్వింగ్ ద్వార్ ఏదైతే ఉందో అందులో 3వ మెట్టు మీదకి వెళ్ళినాం అనుకోండి మనం చేసిన పాపాలన్నీ పోతాయంట. ఏ ఎంట్రీ నుంచి అయితే లోపలికి వెళ్ళినామో అదే ఎంట్రీ నుంచి బయటికి రావాలి. అలాగే అదే 3వ మెట్టు మీదకి వచ్చినాం అనుకోండి ఏ పాపాలు అయితే పోయినాయో అదే పాపాలు మళ్ళీ తిరిగి వస్తాయి. సో అందుకే టెంపుల్ కి వెళ్ళేటప్పుడు అండ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు 3వ మెట్టుని మాత్రం తొక్కకుండా రావాలి. సింగ్ ద్వార్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అలాగే 2వ గేట్ హస్తి ద్వార్ అనేది నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. అశ్వద్వార్ అనేది సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. అలాగే వ్యాఘ్ర ద్వార్ అనేది టైగర్స్ గేట్ అన్నమాట. ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. గుడికి ఫస్ట్ టైం దర్శనానికి వెళ్తే మాత్రం స్వింగ్ ద్వారం నుంచి లోపలికి వెళ్ళండి. ఎందుకంటే స్వింగ్ ద్వార్ ఎంట్రన్స్ దగ్గరనే మనకి అరుణ స్తంభం అయితే టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బయట ఎట్లాంటి లొల్లిలు కూడా లోపల అయితే వినిపించవు. అట్లనే టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవచ్చు. రైట్ సైడ్ లో పాతాళ లోకమ్మ వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళ ఫుడ్ గురించి మాట్లాడాలనుకుంటే టిఫిన్స్ లో మాత్రం వీళ్ళది దహి వడ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇడ్లీ వడ సాంబార్లు కూడా దొరుకుతాయి. దీని పేరేందో కూడా నాకు తెలియదు, వాడు ఏదో చెప్పాడు. కానీ ఒడిశాకు వచ్చినప్పుడు ఈ టిఫిన్ ట్రై చేయకపోతే బాగుండదు అని చెప్పేసి ట్రై చేస్తున్నా. అండ్ మధ్యాహ్నం టైంలో మీల్స్ కావాలంటే మాత్రం వేరే హోటల్ ఏడ ట్రై చేయకుండా గమ్మున గుడికి వెళ్ళిపోయి అక్కడే ప్రసాదం తీసుకోండి. 100 రూపీస్ పర్ ప్లేట్ అయితే చార్జ్ చేస్తారు. ప్రసాదం ఎంత టేస్టీగా ఉంటది అంటే అందులో ఆయిల్ ఉండదు, కారం ఉండదు, ఉప్పు ఉండదు, ఏముండదు. అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. పూరి విలేజ్ లో చుట్టుపక్కల ఎవరైనా ఈవెంట్స్ గానీ ఫంక్షన్స్ గానీ జరపాలంటే వాళ్ళకి ఫుడ్ మాత్రం ఈ టెంపుల్ నుంచే వెళ్తుంది. ఇంకా స్వీట్స్ విషయంలో అయితే వీళ్ళ దగ్గర అయితే కాజాలు అంటే చాలా ఫేమస్ అంటామమ్మా. కేజీ వచ్చేసి 280 రూపీస్ అంట స్పెషల్ కాజా. ఆల్మోస్ట్ ఎక్కడ పడితే అక్కడ అన్ని కాజాలే కనిపిస్తాయి. ఇంకా టెంపుల్ లో కూడా ప్రసాదం కింద కాజాలు కూడా అమ్ముతారు. అండ్ టెంపుల్ కాజా అయితే టేస్ట్ అయితే అలాగే ఉండే అండ్ బయట ఇంకొంచెం టేస్ట్ వేరే లేక ఉంటది. సో ఆ జగన్నాథుడి దర్శనం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను పూరిలో ఉన్న లోకనాథ్ టెంపుల్. ఈ టెంపుల్ లో శివలింగాన్ని స్థాపించింది శ్రీరాముడు. ఈ కోనేరులో స్నానం చేసుకుని పచ్చి బట్టలతోనే దేవుని దర్శనం చేసుకోవాలంట. ఆ లోకనాథుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పూరి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాను. పూరి టెంపుల్ నుంచి లోకనాథ్ టెంపుల్ కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ పూరి సిటీ మనకి ఎంత గలీజ్ గా కొట్టినా కూడా టెంపుల్ సరౌండింగ్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది.
అలాగే క్లీన్ గా ఉంటది. ఎప్పటికప్పుడు 24 hours స్వీప్ చేస్తూనే ఉంటారు చెత్త ఏమైనా ఉంటే మాత్రం. అలాగే ఆ గార్డెన్ ఏరియా కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇచ్చినామంటే బయట లోపలికి ఏది కూడా వినిపించదు. అట్లనే లాకర్స్ విషయానికి వస్తే మాత్రం మీరు కానీ చెప్పులు కానీ ఫోన్స్ కానీ టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చిర్రు అనుకోండి, టెంపుల్ తరపు నుంచి ఇక్కడ ఫ్రీ లాకర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో చార్జెస్ అయితే ఏం తీసుకోరు. ఈ లాకర్స్ అనేవి మెయిన్ గా మనకి అశ్వద్వారం దగ్గరే కనిపిస్తాయి. ఇన్ కేస్ మనకి రూమ్స్ ఏమైనా దొరకకపోయి ఉంటే సింగిల్ గా వచ్చి ఉంటే మాత్రం టెంపుల్ లోనే స్టే చేయొచ్చు. టెంపుల్ దగ్గర పార్క్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి, వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉంటాయి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా టెంపుల్ దగ్గరనే మనం స్టే చేయొచ్చు. అంటే బయట ఇస్తానంటే మీ దగ్గర డబ్బులు లేకుంటే మాత్రం బయట ఇచ్చుకోండి. అందులో కూడా బయట కూడా అవైలబుల్ ఉంటుంది. 20 రూపీస్ పర్ మొబైల్ అయితే ఛార్జ్ చేస్తారు. లగేజ్కి అయితే ఇక్కడైతే ఏ ఫ్రీ అలవెన్స్ అయితే ఉండదు. లగేజ్కి అయితే మీరు కంపల్సరీ బయట నేర్చుకోవాలి, లేకపోతే మీ రూమ్లలో పెట్టేసుకొని రావచ్చు. నేను దర్శనం అయిపోగానే బయటికి రాగానే ఫస్ట్ మనము ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ అలాగే సరౌండింగ్లో మనకి పార్క్ లేక సెటప్ అయితే వేసిర్రు. అది కూడా బాగుంటుంది, కూర్చోడానికి పీస్ఫుల్ మైండ్గా ఉంటుంది. అండ్ ఏదైతే బయట వరకు సౌండ్ అయితే ఉంటుందో సింగ్ద్వార్లో ఒకసారి ఎంట్రీ అయిపోయినాం అనుకోండి, మనకు బయట శబ్దం ఏది వినిపించకుండా అట్లా కన్స్ట్రక్షన్ అయితే వేసిర్రు. ఈ టెంపుల్ పైన ఏదైతే ఫ్లాగ్ ఉందో అది డైలీ చేంజ్ చేయాలి. ఈవినింగ్ 5 to 6 మధ్యలో అయితే చేంజ్ చేస్తారు. ఇన్ కేస్ ఒక్క రోజు కూడా ఆ టెంపుల్ ఫ్లాగ్ ని చేంజ్ చేయకపోతే ఆ టెంపుల్ ని 18 years వరకు క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఏదైతే ఫ్లాగ్ సపోర్ట్ తీసుకొని ఎగురుతుంటుందో దాన్ని మనము నీల్ చక్ర కూడా అంటాము, అలాగే సుదర్శన్ చక్ర కూడా అంటాము. దాన్ని ఇంకో రకంగా పతీత పావన్ కూడా అంటాము. సో టెంపుల్ సరౌండింగ్ లో మనం ఎట్ సైడ్ వెళ్ళినా కూడా ఆ నీల్ చక్ర అనేది మన ఫేసింగ్ లోనే ఉంటుంది. అలాగే ఈ టెంపుల్ షాడో కూడా ఇప్పటి వరకు నేలపైన అస్సలు ఏర్పడలేదంట. జగన్నాథ్ టెంపుల్ కి ఫ్లాగ్స్ అనేవి 3 కలర్స్ లో ఉంటాయి. రెడ్ కలర్, వైట్ కలర్ అండ్ సాఫ్రాన్ కలర్. రెడ్ కలర్ అనేది సుభద్రమ్మకి ఇండికేట్ చేస్తుంది, వైట్ కలర్ అనేది బలరాముడికి ఇండికేట్ చేస్తుంది, అండ్ సాఫ్రాన్ కలర్ అనేది శ్రీకృష్ణుడికి ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ సెరమనీ చేసేటప్పుడు టెంపుల్ దగ్గర సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో భక్తులందరూ టెంపుల్ దగ్గర గ్యాదర్ అయ్యి ఆ సెరమనీని ఎంజాయ్ చేస్తారు చూస్తూ. మీ దగ్గర పైసలు ఎక్కువ ఉంటే మాత్రం ఈడ బయట మొబైల్ లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఆడైతే ఇచ్చుకోర్రి. అట్లనే లగేజ్లు అయితే లోపల ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉండదు. సో దగ్గర కూడా ఫ్రీ మొబైల్ కౌంటర్ అయితే ఉంది. ఒడిశాలో బాగా ఫేమస్ అయిన టిఫిన్ దహి వడ అయితే ట్రై చేస్తున్నాం. మన దగ్గర దీన్ని దహి వడ అని అంటారు. ప్లేట్ వచ్చేసి 30 రూపీస్ అంట. టేస్ట్ అయితే బాగుంది. పైన మిక్చర్, ఆనియన్స్, సాస్ అవన్నీ వేసి ఇచ్చిండ్రు. టేస్ట్ ఫ్లేవర్డ్గా బాగుంది, కొద్దిగా స్పైసీగా. ఇలా దోశలు, ఇడ్లీలు, వడలు కూడా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడికి వచ్చి వాళ్ళ స్పెషల్ ట్రై చేయకపోతే బాగుండదు కదా అని చెప్పి ట్రై చేసిన. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మీరు కూడా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. సో ఎవ్రీ ఇయర్ జూన్ ఆర్ జూలై మంత్లో జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది. రథయాత్ర జరిగే 15 రోజుల ముందు టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే 15 రోజులు కృష్ణుడికి, సుభద్రమ్మకి, బలరాముడికి ముగ్గురికి కలిపి శంభుతోని చల్ల నీటితో స్నానం అయితే చేపిస్తారు. 108 చెంబులతోని స్నానం చేపిస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఫీవర్ అయితే వస్తుంది. సో అందుకని 15 days అయితే టెంపుల్ క్లోజ్ అయితే ఉంటుంది. సో 15 days తర్వాత రథయాత్ర అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది సల్బేగా టెంపుల్. ఇది ఈయన శ్రీకృష్ణుడి యొక్క గొప్ప భక్తుడు అనమాట. హిందువులు విజిట్ చేసే ఏకైక ముసల్మాన్ సమాధి ఇదే అది. సో జగన్నాథ్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఈ ప్లేస్ ని కూడా మనం విజిట్ చేయాలి. సల్బేగా టెంపుల్ నుంచి వెళ్ళి అట్లాగా స్ట్రేట్ వెళ్ళిపోయినాం అనుకోండి. 7 రోజులు రథయాత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత 8వ రోజు శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రమ్మ గుండీచా టెంపుల్కి అయితే విశ్రాంతి తీసుకోనికి అయితే వస్తారు. గుండీచా అంటే ఎవరో కాదు, కృష్ణుడు వాళ్ళ అత్తమ్మ అని ఇక్కడ వాళ్ళు అంటూ ఉంటారు. గుండీచా ఎవరో కాదు, కృష్ణుడు వాళ్ళ అత్తమ్మ. సో మెయిన్ ఎంట్రన్స్ గుండీచమ్మ వారి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ 7 రోజులు రథయాత్ర కంప్లీట్ చేసుకొని కృష్ణుడు, సుభద్ర, బలరాముడు ముగ్గురు కలిసి విశ్రాంతి తీసుకోనికి అయితే వస్తారు. వీడికి 8వ రోజు విశ్రాంతి తీసుకోనికి అయితే వస్తారు. ఇంకా 9వ రోజు మళ్ళీ పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతారు. టెంపుల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ ఉందంట, లోపలికి అయితే ఎలా లేదు. 3 రథాలు అయితే ఉన్నాయి, బలరాముడిది, కృష్ణుడిది, సుభద్రమ్మది అయితే రథాలు ఉన్నాయి. ఏదైతే రథయాత్రకి రథం అయితే యూజ్ చేస్తారో దాన్ని కొద్దిగా డిస్మాండిల్ చేసి ఇక్కడైతే స్టోర్ చేస్తారంట. నా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్లీ విజిట్ చేయాల్సిన టెంపుల్ కోనార్క్ టెంపుల్. ఇప్పుడు నేను ఆడికే తీసుకుపోతా. సూర్యుని టెంపుల్ గుండీచా టెంపుల్ దగ్గరనే పూరి బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కోనార్క్ వెళ్ళడానికి చాలా బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. కోనార్క్ బస్ ఏసీ అయితే 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ నార్మల్ అయితే 40 to 30 రూపీస్లో అయితే అయిపోతుందంట.
సో బయట ఎండ ఘోరంగా ఉంది కాబట్టి నేనైతే ఏసీ తీసుకున్నా. 70 రూపీస్ అంట. బస్ అయితే కొంచెం ఎట్లా ఉంది చూడండి. ఆల్మోస్ట్ పుల్లవానికి వచ్చింది. అండ్ కోనార్క్ టెంపుల్ బస్ స్టాప్ నుంచి 33 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. ఈజీగా ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుంది వెళ్ళడానికి. మనం అక్కడ కలుసుకుందాం. ఫైనల్లీ కోనార్క్ బస్ స్టాప్ దగ్గర అయితే నిలిచోబెట్టిండు. ఈడికెళ్ళి టెంపుల్ ఎంత దూరమో తెలియదు. అండ్ బస్ స్టాప్ నుంచి కోనార్క్ టెంపుల్ వెళ్ళే గ్యాప్లోనే మనకి చాలా వరకు ఇట్లాంటి స్ట్రీట్ సైడ్లో హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ లోకల్ స్టాల్స్ మాత్రం చాలా ఎంకరేజ్ చేయడం మన బాధ్యత. ప్లీజ్ సపోర్ట్ దెమ్. ఘోరంగా పబ్లిక్ ఉన్నారు ఈడైతే. అండ్ లోపలికి ఎంట్రీ టికెట్కి చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది ఈడ. ఘోరంగా అంటే ఘోరంగా పబ్లిక్ ఉన్నారు. అవి ఫైనల్లీ టికెట్ అయితే దొరికేసింది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అంట. ఫారినర్స్కి ఏమో 600 రూపీస్ అయితే తీసుకుంటారు. బిలో 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అలవ్ అంట. టికెట్ ఏం అవసరం లేదు. ఈ కోనార్క్ టెంపుల్లో ఎంతైతే మజా వస్తుందో అంతే వేడిగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం కూడా వెనకాలనే ఉంది కాబట్టి. సో చాలా అంటే చాలా వేడిగా ఉంది. అట్లనే ఈ టెంపుల్ పైన ఒక పెద్ద మ్యాగ్నెట్ అయితే ఉంటుండే అంట. సో దాన్ని కొన్ని రీజన్స్ వల్ల తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఓషియన్ లో ఏవైతే షిప్స్ అయితే పాస్ అవుతూ ఉంటాయో దాని మ్యాగ్నెటింగ్ డైరెక్షన్స్ అనేది ఈ టెంపుల్ సైడ్ కి లాక్కుంటుందంట. సో పెద్ద పవర్ ఉన్న మ్యాగ్నెట్ ని తీసేయాల్సి వచ్చింది. ఈ టెంపుల్ ని 18 సార్లు గోలగొట్టి లాస్ట్ కి ఇంత భాగం అయితే మిగిలింది. అండ్ టెంపుల్ గోడల పైన మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, మనుషులు నాట్యం చేస్తున్న బొమ్మలు అయితే మనం చూడొచ్చు. అట్లనే ఇది ఒక టెంపుల్ రథం షేప్ లో ఉంటుంది. దానికి చక్రాలు కూడా ఉంటాయి. బాయ్ కోనార్క్ టెంపుల్కి అయితే వచ్చేసిన. కానీ ఇక్కడ మొత్తం రథం సెటప్లో అయితే వచ్చేసింది. ముంగట గుర్రాలు ఉన్నాయి, ఆ తర్వాత చక్రాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 800 ఏళ్ల క్రితం కట్టినది. అంటే 1200th ఇయర్కి కట్టిన టెంపుల్ ఇది. అట్లా కూలిపోయి ఇంతవరకు మిగిలింది. ఈ కోనార్క్ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ మనకి సపరేట్గా గైడ్స్ అయితే ఉంటారు. చార్జెస్ మే అప్లై చిట్టి. ఈ కోనార్క్ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడానికి కొన్ని స్టోన్స్ అవసరం ఉంటాయి కదా, చూపిస్తాను చూడండి. స్తంభాలు ఈ స్టోన్స్తోనే మనకి కోనార్క్ టెంపుల్ అనేది బిల్డ్ అయినాయి. ఇక్కడ వీటిని ప్లేస్ చేసి ఉంచారు. కోనార్క్ టెంపుల్ మొత్తం విజిట్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయ్యే టైంలో మనకు ఎదురుగానే నవగ్రహాల గుడి అయితే ఉంటుంది. అక్కడైతే నవగ్రహాలను దర్శించుకోవచ్చు మనము. ఇంకా ఫైనల్లీ నవగ్రహాలను పూజించుకున్న తర్వాత ఇంకా ఎక్కడైతే బస్ ఎక్కామో అదే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా జనరల్ బస్ అయితే ఎక్కేసాను ఈసారి. అండ్ 50 రూపీస్ అయితే చార్జ్ చేసిండు. ఒకడైతే ఎక్కువ చెప్తుండు, ఒకడేమో తక్కువ చెప్తుండు. సర్లే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా బస్ ఎక్కేసి ఇంకా పూరికి అయితే వెళ్ళిపోయాను. ఈవినింగ్ టైంలో కొద్ది పబ్లిక్ ఇట్లుంటుంది. దీన్ని దాటుకొని ఆపోజిట్ గలీలోకి వెళ్ళి స్ట్రేట్ వెళ్ళిపోయినాం అనుకోండి, బ్లూ ఫ్లాగ్ బీచ్ అయితే వస్తుంది. సో ఫైనల్లీ బ్లూ ఫ్లాగ్ బీచ్కి అయితే వచ్చేసినాము. ఇండియాలో కొన్ని 100 బీచ్లు ఉన్నాయి, కానీ ఓన్లీ 12 బీచ్లకు మాత్రమే బ్లూ ఫ్లాగ్ బీచ్ అన్నది వచ్చిందంట. అందులో ఇది ఒకటి. క్యామెల్ రైడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంటారా బాబు. కానీ వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, స్కామింగ్ అనేది ఉంటుంది. హార్స్ రైడ్, క్యామెల్ రైడ్ కానీ ఏదైనా సరే రెసిపీ దాని పని దాన్ని చేసుకుంటూనే ఉంది. సీనుందిరా అయ్యా, రర్రా అయ్యా, ఒకసారి ఇక్కడికి రర్రా అయ్యా. సూర్యుడు కూడా అస్తమించిపోతున్నాడు. అమ్మ అందరు కోతినా కొడుకులు ఉన్నట్టున్నారు. మొత్తం లోపల దాకా వెళ్ళిపోయారు. చూడండి మొత్తం వాళ్ళు ఎట్లా చేస్తారు. అటే పట్టుకోపోతారు. పెద్దలు వచ్చిందంటే అటే వీక్తారు. ఆడు చూడు మరి దారుణంగా. ఆడైతే మరి అంత లోపలికి వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఎంత డేంజర్ తెలుసా ఇది. బయట అనుకున్నాను ఈ బీచ్లో కూడా బోలో జుబాన్ కేసారంటారు వీళ్ళు. మొత్తం ఎర్ర చేసి పడేస్తారు దీన్ని కూడా. బోట్ రైడ్ వచ్చేసి 350 రూపీస్ అంట పర్ పర్సన్కి. 550 రూపీస్ కడితేనేమో ముందర కూర్చోబెడతారంట, 350 కడితేనేమో వెనకమాల కూర్చోబెడతారంట. రాత్రి అయ్యే కొద్ది ఇక్కడ పబ్లిక్ పెరుగుతూనే ఉంది. మొత్తం జాతర సందడిగా ఉంది ఇక్కడ మొత్తం. For 3 years. New group. मेरा पास है. Yeah. Don't pata. Kuritaka. मेरा पास है. Okay. చాలా మంది కృష్ణుడిని చూడడానికి బయట కంట్రీస్ నుంచి అయితే వచ్చిర్రు. కాకపోతే వాళ్ళకి లోపలికి అయితే ఎలవెన్స్ లేదు. బయటికి వెళ్ళినా చూడే ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి ఇటు వరకు వచ్చిర్రు.
వాళ్ళు బ్లూ ఫ్లాగ్ బీచ్ దగ్గర అయితే చేసిన భజన అయితే మామూలు లేదు అసలు. వాళ్ళు విచిత్రం ఏంటంటే హిందూస్ ఏమో వాళ్ళందరినీ చూసుకుంటూ కూర్చోరు, వీళ్ళు మాత్రం భజన వేసుకుంటూ కూర్చోరు, హరే కృష్ణ హరే రామ అని చెప్పేసి. నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ అట్లనే ఈ బీచ్కి వచ్చినామంటే మనము శాండ్ ఆర్ట్ని అయితే బాగా చూడొచ్చు. శివపార్వతి విగ్రహాలని అయితే మంచిగా డిజైన్ చేసి పెట్టారు. నిజంగా గ్రేట్ఫుల్ అనే చెప్పాలి. ఎంత పేషెన్స్ ఉండాలి అంతగానం చేయాలంటే. బీచ్కి వచ్చి మంచి పని చేసిన అనిపించింది. ఎప్పుడన్నా నువ్వు వచ్చినప్పుడు అయితే పక్కా ఈ బీచ్కి అయితే పక్కా విజిట్ చేయి. చెప్తున్నా కదా, వచ్చినందుకు కూడా మస్తు సాటిస్ఫై అవుతావు. చాలా అంటే చాలా, 100కి 1000% సాటిస్ఫాక్షన్ ఉంటుంది నీకు. వచ్చేమో ఒకసారి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ లాడ్జ్లే. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 2500 ప్లస్సే ఉంటాయి అమౌంట్. కాస్ట్ వచ్చేసి 2500 ప్లస్సే ఉంటాయి, ఎందుకంటే బీచ్ వ్యూ ఉంది కదా, దానివల్ల కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ పూరి ట్రిప్కి ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం పర్ హెడ్కి ఎంత కాదనుకున్నా 4000 వరకు అయితే అవుతాయి. సో మీరు దాంట్లో బడ్జెట్లో కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకుంటే బెటర్. మీరు కొంచెం లగ్జరీ లీడ్గా చేద్దాం అనుకుంటే మాత్రం ఇట్స్ అప్ టు యూ. నేనైతే ఏం చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ రూమ్ రేట్లు కొంచెము ఫుడ్ కాస్ట్ ఎక్కువనే ఉంది. అండ్ మెయిన్లీ నేను చెప్పిన ప్లేసెస్ అయితే విజిట్ చేయకుండా అయితే ఉండకూర్రి, పక్కా విజిట్ చేయర్రి. అమ్మాయిల కంటే అబ్బాయిలే రొమాంటిక్గా దిగుతారు ఫోటోలు. అదేందో మరి అంతగానే మేముంది అది దాంట్లో నాకైతే అర్థమవుతలేదు. అండ్ ఫైనల్లీ ఇది ఈ వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో జర కామెంట్ చేసి అట్లనే వీడియోని అయితే లైక్ చేయర్రి. కొంచెం మన ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు మామ. ఉంటా అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకా పూరి బీచ్ నుంచి టెంపుల్కి వచ్చేసరికి నైట్ 8 అయితే అయింది. బయట నుంచి దేవుడిని దర్శనం చేసుకొని ఇంకా రూమ్ లోకి వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్ళిపోయాను పూరి రైల్వే స్టేషన్ దగ్గరికి. సో హైదరాబాద్ నుంచి పూరికి ఎలాగైతే వచ్చామో అట్లనే పూరి టు కుర్దా జంక్షన్ కి వెళ్ళాలి. అండ్ కుర్దా జంక్షన్ నుంచి కనెక్టింగ్ ట్రైన్స్ ద్వారా హైదరాబాద్ కి అయితే రీచ్ అవ్వచ్చు మనము. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. రాధే రాధే.